సుఖ జీవితం కావాలని అనుకుంటాం, అంతే కదండి. సుఖంగా బతకాలనుకుంటాం కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళకి అవుతున్నాయి, పెళ్ళిళ్ళు చేస్తారు, వీళ్ళు సుఖంగా పోతే చాలు కదా అని అనుకుంటాం మనం. అవునా కాదా చెప్పండి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరి దీర్ఘాయువును సుఖజీవనము కావాలని మనం అనుకుంటాం. అది మనకి ఎట్లా వస్తుంది? మనం ఒకసారి మనకు తెలియాలి కదా. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు భూలోకానికి వచ్చి మనకు ఇవి బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఏమని? దీర్ఘాయువును సుఖజీవము కలిగిన జీవితం ఎట్లా వస్తుంది అని మనకు చెప్తూ ఉన్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎట్లా వస్తుందంటే సామెతల 3వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుచేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎట్లా వస్తుందండి మనకి దీర్ఘాయువు? ఎట్లా వస్తుంది? దీర్ఘాయువు అంటే ఈ లోకంలోనే జీవించడం కాదు. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి దీర్ఘాయువులు అంటే. ఈ లోకంలో జీవించి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం, ప్రభు దగ్గర నివసించడం, అది దీర్ఘాయువు అంటే. భూలోకంలోనే ఎల్లకాలం జీవించడం కాదు పిల్లారా. దీర్ఘాయువు అంటే అది అనుకుంటున్నారా? మీరు అనుకుంటారు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీర్ఘాయువు అంటే ఏంటి? ఈ లోకంలో దేవునికి ఇష్టంగా జీవించి మళ్ళీ మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ఎల్లకాలము జీవించడానికే దీర్ఘాయువు. మరి ఆదాము అవ్వలను దీర్ఘాయువుగా సృష్టించారు దేవుడు. కానీ వారి దీర్ఘాయువుని చెడగొట్టుకున్నారు, దేవుని మాట వినక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ఎల్లకాలము కూడా మరి దీర్ఘాయువుతో జీవించాలంటే పిల్లరా ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలి. దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి, నడవాలి, మాట్లాడాలి, తలంచాలి, అన్నీ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత సుఖజీవనముతో కూడిన సంవత్సరములు, సుఖంగా గడిచే సంవత్సరాలు మనకు కావాలి. సుఖంగా లేని సంవత్సరాలు మనం ఇష్టపడం. ఎవరో కూడా మరి కష్టంతో జీవించాలని ఎవరికన్నా ఉంటుందా అండి? ఉంటుందా? చేతులు వేగెత్తండి. ఉంటుందా అన్నవాళ్ళు? సుఖంగానే జీవించాలని ఉంటుంది కదా. అర్థమవుతుందని చెప్పేది? అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఏంది మీరు సుఖంగా జీవించాలని ఉండదా మీకు?